Hi friends, today's English story Invigilation work. School పిల్లలు కాపీలు కొట్టడం సాధారణం. ఇట్ ఈస్ కామన్ ఫర్ ద స్కూల్ చిల్డ్రన్ టు కాపీ ఇన్ ద ఎగ్జామ్. అయితే సెలబ్రిటీలు గొప్ప గొప్ప వాళ్ళు పరీక్ష రాస్తే కాపీలు కొడతారా కొట్టరా? లెటస్ సి. సో పెద్ద పెద్ద వాళ్ళందరూ పరీక్ష రాస్తున్నారు, నేను ఇన్విజిలేషన్ వర్క్ చేస్తున్నాను. లెటస్ వాట్ హ్యాపెండ్ టు సి. వెయిట్ అండ్ సి. మొదటగా నేను రజనీకాంత్ దగ్గరికి వెళ్ళాను. అతను ఖాళీగా కూర్చున్నాడు. హి వాజ్ సిట్టింగ్ స్టైలిష్లీ వితౌట్ రైటింగ్ ఎనీథింగ్. ఐ నోటీస్డ్ హిజ్ ఆన్సర్ షీట్ అండ్ హీ రోట్ ఓన్లీ ఆన్సర్ ఫర్ వన్ క్వశ్చన్. ఒక ప్రశ్నకే రాసావు, ఇట్లయితే పాస్ కాలేవు అంటే అతను చెప్తాడు, ఈ భాష ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే 100 క్వశ్చన్లకు ఆన్సర్ రాసినట్లే అని చెప్తాడు. ఇఫ్ దిస్ భాష రైట్స్ ఆన్సర్ ఫర్ 1 క్వశ్చన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఫర్ 100 క్వశ్చన్స్ అంటాడు. సరే నీ కర్మలు అనేసి మళ్ళీ తర్వాత బాలకృష్ణ దగ్గరికి వెళ్ళాను. బాలకృష్ణ పబ్లిక్గా కాపీ కొడుతున్నాడు. అడిగాను, ఎందుకు పబ్లిక్గా కాపీ కొడుతున్నావే, భయం లేదన్నాడు. అప్పుడు ఆయన చెప్తాడు, మీ ఊరికి వచ్చి కాపీ కొడతా, మీ వీధికి వచ్చి కాపీ కొడతా, మీ ఇంటికి వచ్చి కాపీ కొడతా, కాపీలు నువ్వు తెచ్చి ఇచ్చినా సరే నన్ను తెచ్చుకోమన్నా సరే అంటాడు. ఐ విల్ కమ్ టు యువర్ హోమ్ టౌన్ అండ్ కాపీ, ఐ విల్ కమ్ టు యువర్ స్ట్రీట్ అండ్ కాపీ, ఐ విల్ కమ్ టు యువర్ హోమ్ అండ్ కాపీ. ఇట్ ఈజ్ ఓకే ఇఫ్ యూ వాంట్ మీ టు బ్రింగ్ కాపీస్, ఇట్ ఈజ్ ఆల్సో ఓకే ఇఫ్ ఐ హ్యావ్ టు బ్రింగ్ కాపీస్ అని చెప్తాడు. సరే ఇతనితో నాకెందుకు లేనేసి ఆమె ఎవరో ముమైత్ ఖాన్ అని ఉంటుంది, ఆమె దగ్గరికి పోయి చూస్తే కాపీలు కొడతాను. జస్ట్ క్యాజువల్గా అడిగాను, ఎన్ని కాపీలు కొట్టావు ఇంతవరకు? టిల్ నౌ హౌ మెనీ ఆన్సర్స్ హ్యావ్ యూ కాపీడ్ అన్నాడు. అప్పుడు ఆమె చెప్తాను, ఇప్పటికింకా రాసింది 2 కాపీలే, చీటికి మాటికి వద్దంటే చుట్టూ కాపీలే. టిల్ నౌ ఐ హ్యావ్ రిటర్న్ కాపీస్ ఫర్ ఓన్లీ 2 క్వశ్చన్స్. ఇఫ్ యూ అబ్జెక్ట్ మీ అగైన్ అండ్ అగైన్, హియర్ కాపీస్ ఆర్ దేర్ ఆల్ అరౌండ్ మీ అని చెప్తుంది. సరే ఇంక ఇది ఎందుకు లేనేసి నాగార్జున వాళ్ళ డాడీ నాగేశ్వరరావు కాపీలు పరీక్ష రాస్తున్నాడు, చాలా స్పీడ్గా రాస్తున్నాడు. పోయి చూశాను, అప్పటికే దాదాపు అన్ని క్వశ్చన్లు కాపీ కొట్టేసినాడు. లాస్ట్ క్వశ్చను లాస్ట్ సెంటెన్స్కు రాస్తున్నాడు, చూసి రాస్తున్నాడు, పోయి కాపీ లాగేసింది. ఆయనకి ఏముంది బాధ, అప్పటికే అన్నీ రాసేసినాడు. అప్పుడు పాట పాడుకుంటూ పోతాడు, కాపీలు తెచ్చాను ఆ కాపీలు రాశాను, మాస్టర్ వచ్చాడు ఆ కాపీలు తీశాడు, నాకింకా కాపీలతో పని ఏముంది, డోంట్ కేర్ అంటూ వెళ్ళిపోతాడు. ఐ బ్రాట్ కాపీసు, ఐ రోట్ కాపీసు, మాస్టర్ కేమ్ ఓవర్ హియర్, హీ టుక్ అవుట్ మై కాపీసు. So far till now, I don't have any work with these copies. Don't care. Until he leaves the examination hall. ఇంకా ఆమె ఎవరో సదా అనే హీరోయిన్ రాస్తూ ఉంటుంది. పోయి అడిగితే నీకెందుకు వెళ్ళవయ్యా వెళ్ళు అని చెప్పేస్తుంది. ఇంకా లాస్ట్కి చిరంజీవి దగ్గరికి వచ్చాను. చిరంజీవి ఎగ్జామ్ బాగా రాసేసి హార్డ్ వర్కర్ కదా, వెనకాల ఉండే ముగ్గురికి చూపిస్తున్నాడు. ఏమయ్యా ఇది కరెక్ట్ కాదు కదా, వెనకాల ఉండే వాళ్ళకి చూపిస్తున్నావు అంటే, అవును సార్ నేను ఒక ముగ్గురికి చూపిస్తాను, వాళ్ళు ఒక్కొక్కరు ముగ్గురికి చూపిస్తారు, ఆ విధంగా ఎగ్జామ్ హాల్లో వాళ్ళందరూ బాగా రాస్తారు, పాస్ అవుతారు అని చెప్తాడు. సో కాన్సెప్ట్ సూపర్గా ఉంది అని చెప్పి అంతలోనే బెల్ కొట్టేస్తారు, పేపర్లన్నీ తీసుకొని ఆఫీస్లో సబ్మిట్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఇన్విజిలేషన్ వర్క్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.